జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ తేవటానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 82 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం జరుగుతోందన్నారు. టూరిజం కోసం మహాసముద్రం గండి, సర్దార్ సర్వాయి పాపన్న పోర్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతోందని రైతులందరూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులలాగా హుస్నాబాద్ 250 పడకల ఆసుపత్రిలో 38 మంది డాక్టర్లు ఉంటున్నారన్నారు. క్యాన్సర్ పారద్రోలటానికి పొన్నం సత్తయ్య ట్రస్ట్ ద్వారా మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతో స్టీల్ పాత్రలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రంగాలలో హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మహాసముద్రం గండికి సంబంధించిన 10 కోట్లది కూడా తొందరలోనే జీవో వస్తుంది. ఎల్లమ్మ చెరువు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది కాక పారిశ్రామికంగా కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే రేపు గౌరవెల్లికి సంబంధించిన కాలువల భూసేకరణ జరుగుతోంది. దానికి అందరూ సహకరించాలి. అనేక సందర్భాల్లో జాగా పోవడం ఇబ్బంది అనిపించినా ఆ కాలువల కొరకు భూసేకరణకు సంబంధించి అందరూ సహకరించాలి. రైతాంగం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు పేరున కూడా చెందే భాగంగా వైద్యపరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి ఇప్పటికే 100 పడకలు ఉన్న ఆసుపత్రి ఇంకొక 150 పడకల ఆసుపత్రి చేసి అంటే 250 బెడ్ హాస్పిటల్ను ఇక్కడ చేయడానికి మనం దామోదర రాజనరసింహ గారిని పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం. దాని కొరకు 82 కోట్ల రూపాయల జీవోను కూడా విడుదల చేసుకుని టెండర్ అయిపోయి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు హుస్నాబాద్కు సంబంధించి 8 మంది డాక్టర్ల ఉంది, 8 మెంబర్స్. ఒక నెల రోజుల లోపల నెల లేదా 45 రోజులు పోస్టింగ్ అయిపోయి వాళ్ళు జాయిన్ అయ్యేంత లోపల ఇంకొక 38 మంది డాక్టర్లు. ఇది ఒక మహత్తరమైన మార్పు. ఎందుకంటే 250 బెడ్ హాస్పిటల్లో సిద్దిపేట తర్వాత ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా కేంద్రాలు తప్ప వాళ్ళ 250 బెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదు. 250 బెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇది 250 బెడ్ హాస్పిటల్గా సివిల్ సర్జన్స్ స్పెషలిస్టులు 13 మంది కొత్తగా మనకు శాంక్షన్ అయినరు. అంటే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 21 మంది, మొత్తం 38 మందితోటి ఇదంతా కూడా పేషెంట్లు ఎక్కడ కూడా అధైర్యపడకుండా వచ్చి మంచి హైదరాబాద్ లాగా వేరే జిల్లా కేంద్రాలలాగా ఉండే విధంగా చికిత్స చేసుకుంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రోత్ అయ్యి ఎడ్యుకేషన్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజము, ఇండస్ట్రీ, ఇరిగేషన్ అయినప్పుడు మెడికల్ కూడా అదొక పార్ట్ కాబట్టి దానిలో భాగంగా ఇది జరుగుతోంది. మనం అని అవసరమైతే భవిష్యత్తులో 250 బెడ్ హాస్పిటల్కి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చినట్లయితే హాస్పిటల్ సర్వీసెస్ ఎప్పుడు 24/7 ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్లానింగ్ చేస్తాను. 100,000 మంది క్యాన్సర్ చనిపోతుంటే ఇలా స్టీల్ బ్యాంక్ పేరు మీద ప్లాస్టిక్ని అవాయిడ్ చేసే ప్రయత్నం ఒక మనం నియోజకవర్గం మొత్తం మహిళా సంఘాలు 276 సంఘాలకు సంఘం యొక్క సంఖ్య బట్టి 300 సంబంధించి 400, 500 కిట్స్ 13 రకాల వస్తువులతో కిట్స్ ఇచ్చినాం. దాని తర్వాత 540 హోటళ్లలో టీ గ్లాసులు ఇచ్చినాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంది, మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హుస్నాబాద్ కూడా ఆరోగ్యంగా నెంబర్ 1 ఉండాలి. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.